అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక పెద్ద డేట్ ఉంది మనకు. ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఇయర్ ఉన్న పాత చట్టం చేంజ్ అయింది. ఈరోజు నుంచి కొత్త విధంగా, కొత్త విధి పరంగా, కొత్త చట్టం పరంగా కేసు నమోదు అవుతుంది. సో కొంత పబ్లిక్కి కూడా ఏమవుతుంది ఒక ఆలోచన ఉండొచ్చు. అదే కోసం ఈరోజు ఫస్ట్ డేట్, ఈరోజు నుంచి లా స్టార్టింగ్ ఉంటే మనము అందరికీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మనము ఎందుకు ట్రైనింగ్ చేశాము ఇది చెప్పడానికి మేము సిసిఆర్బి ఏసీపీకి ఎందుకు చెప్పాము. కొత్త ఉంటే అందరి కోసం కొత్త, మీకోసం కొత్తది, మా కోసం కొత్తది. నాకు ఒకటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు కమిటీ స్టార్ట్ అయింది. ఆ కమిటీ ఫార్మేషన్ మేము ఏ ఆర్గనైజేషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్ నుంచినే స్టార్ట్ అయింది. మనకు మీ అందరికీ గుర్తుంటే మనకు ఒక పాత ఏడీజీ సార్ ఉండేవాళ్ళు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలా ఒక 4-5 ఇయర్ నుంచి డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ వరకు, రిటైర్డ్ జడ్జెస్ వరకు వాళ్ళు అందరు వచ్చి డిస్కషన్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా మోడర్న్గా ఇది తయారు చేయడం జరిగింది. మోడర్న్ అంటే ఇంతకు ముందు ఉన్న చట్టంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏం లేదు. ఎందుకు 1861లో టెక్నాలజీయే లేదు. సో మొత్తం టెక్నాలజీ డైమెన్షన్స్ ఈ 150 ఇయర్స్లో అంటే డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా క్రైమ్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా స్మూత్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు జడ్జెస్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉంటే ఫిజికల్గా తీసుకుపోవాలి. మేము కోవిడ్ టైంలో చూసాము, చాలామంది పెద్ద మీటింగ్స్ అంటే బోర్డ్ డిస్కషన్, ఎక్కడ కంపెనీ డివైడ్ అయింది, కంపెనీ మర్జర్ అయింది, అంత సీరియస్ ఉన్న విషయం కూడా ఆన్లైన్ డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇదే మనము ఇప్పుడు లాలో కూడా తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ కొత్త లాలో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ప్రాసెసెస్ గురించి బాగా ఆలోచన చేసి అందరికీ వాళ్ళకి రెస్పెక్టివ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. క్రైమ్ ఉంటే క్రైమ్ భాగంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటే ప్రొసీజరల్ భాగంలో, సాక్ష్యం ఉంటే సాక్ష్యంకి భాగంలో. ఆ విధంగా ఇది ఒక ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏముండేవాళ్ళు, ఒక లా తీసి సపోజ్ ఐటీ యాక్ట్ ద్వారా కొన్ని ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు ఒక అడిషనల్గా అంటే స్టెప్ని అలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఒక బాడీగా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ న్యాయ సంస్థ, తర్వాత బిఎన్ఎస్ఎస్, ఆ విధంగా భారతీయ సాక్ష్య, ఇది అన్నీ చెప్పి నేమ్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎందుకు ఇంతకుముందు ఈ పేరు పాత బ్రిటిషర్స్ ఇచ్చిన పేరు ఉండేవాళ్ళు. ఉద్దేశ్యం కూడా ఇండియా మీద ఏ విధంగా అప్పుడు యునైటెడ్, అది మనము ఒక ఉపనివేశ్ అంటే ఒక వాళ్ళకి టెరిటరీ అలాగా ఉండేవాళ్ళు. మనకు ఇండిపెండెంట్ గవర్నమెంట్ కూడా లేదు. సో మనకు వాళ్ళు సిటిజన్ అలాగా చూడట్లేదు, అంటే సబ్జెక్ట్ అలాగా చూశారు. సో లా కూడా అదే విధంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని లాస్ మన సిటిజన్ గురించి ఇది లా ఉంది, మాకు రైట్స్ ఉంది, ఆ రైట్స్కి పరిరక్షణ గురించి లా ఉంది, మాకు మానిటర్ చేసుకోవడానికి అంటే సిటిజన్స్కి కంట్రోల్ చేసుకోవడానికి, ఇబ్బంది పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఉండేవాళ్ళు లాకి అంటే ఆబ్జెక్టివ్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ చేంజ్ చేసి ఇప్పుడు హౌ కమ్ వీ కెన్ హెల్ప్ ది సిటిజన్, ఏ విధంగా మనము సిటిజన్కి సహాయం చేయాలి. అదేవిధంగా చేంజ్ అయిన పరిస్థితిలో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉంది, సోషల్ చేంజెస్ ఉంది. ఈ అన్ని సోషల్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజెస్కి ఇన్కార్పొరేట్ చేస్తున్న ఈ లాస్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి మనకు ఇప్పుడు అయిపోయింది భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత ఉంటుంది.
చేంజెస్ ఉంది. చేంజెస్ అంటే ఇంతకుముందు మేము జనరల్ డిస్కషన్ క్లాస్ రూమ్లో ఎట్లా చెప్తున్నాము ఆ విధంగా మీకు చెప్తాము. ఇప్పటి వరకు ఇవి అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్కి 302లో వేరే 307లో వేరే వేరే సెక్షన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరేషాని ఉంది, మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్లో ఇంతవరకు పెట్టాము. ఎందుకు, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్కి ముందు తీసుకురావడం జరిగింది. సో దట్ ఎప్పుడు కూడా మేము బుక్ ఓపెన్ చేసినా జనరల్గా బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏం కనిపిస్తే వాళ్ళకైనా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సీట్లో ఎవరు ముందు కూర్చున్నా వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, వెనుక వాళ్ళకి తక్కువ. అంటే అట్లా ప్రాక్టీస్గా లేదు, బట్ మన అటెన్షన్ ఉంటుంది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ముందు పెట్టడం జరిగింది. ఆ విధంగానే సెక్షన్ పరంగా అంటే ఒక పర్టికులర్ క్రైమ్ అగేన్స్ట్ ది స్టేట్ ఉంటే, క్రైమ్ అగేన్స్ట్ ది బాడీ ఉంటే అందరు క్రైమ్కి ఒకే చోట్ల తీసుకురావడం జరిగింది. సో ఇంతకుముందు మనకు సిఆర్పిసి ఐపీసీ మాస్టర్ చేయడానికి 10 సంవత్సరం కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు లింకేజ్ ఈజీ ఉంటుంది. మీరు ఒకసారి సెక్షన్ ఓపెన్ చేసిన 1, 2, 3, 4 అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతుంది. మా రిక్వెస్ట్ ఉంది, మేము కూడా ఒక బుక్లెట్ అలాగా ఇప్పుడు ఒక చిన్న 3 పేజ్కి ఇచ్చాము. బట్ అవసరం ఉంటే మీ గురించి మేము సెపరేట్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాము. సో దట్ మీరు రాసిన ఎందుకు మీరు ఏం రాస్తే పబ్లిక్కి అదే తెలిసిపోతుంది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో మీకు కరెక్ట్ అవగాహన గురించి సపోజ్ ఒక సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ పాత ఈ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, కొంత విషయం ఇప్పుడు కూడా ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక కొత్త ఇల్లు కట్టినా అన్ని సిస్టమ్ ఒకేసారి ఫంక్షనల్ అయిపోతుంది, అట్లా లేదు. బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ, లైట్స్, ఆ విధంగానే ఈ చట్టం మనకు వచ్చింది. కొన్ని ఎస్ఓపీస్ కూడా అన్ని స్టేట్ పోలీస్ ద్వారా వాళ్ళకి ఈ గైడెన్స్ పరంగా ఏ విధంగా ఎస్ఓపీస్ ఉండాలి, చాలా ఎస్ఓపీస్ 35 ఎస్ఓపీస్ కూడా మన స్టేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎక్కడ కూడా డౌట్ ఉంటే ప్రతిరోజు మనము ఒక మీటింగ్ పెడతాము, డిస్కషన్ చేసి ఈ కేసులో ఈ సబ్జెక్ట్ ఉంది, ఒకవేళ మన కింద సిబ్బందికి డౌట్ ఉంటే మనము వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాము. స్టేట్ లెవెల్లో కూడా ఒక హెల్ప్ లైన్ అలాగా డెవలప్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి పెటిషన్స్ అంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే. సో చాలా మంచి అరేంజ్మెంట్. ఎస్పెషలీ తెలంగాణ పోలీస్ మొదటి నుంచి టెక్నాలజీ వాడుకోవడానికి ముందు ఉండేవాళ్ళు. మొత్తం స్టేట్లో అన్ని స్టేట్స్ చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా టాప్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చేంజ్లో కూడా మనము టాప్లో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఒక 2-3 మంత్స్ నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ట్రైనింగ్, మాకు కూడా ట్రైనింగ్ అయింది. అందరు ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక రోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనము చాలా డిస్కషన్ చేసాము, అన్ని సబ్జెక్ట్స్కి డివైడ్ చేసి, అంటే అరెస్ట్, ఎఫ్ఐఆర్, సర్చ్, సీజర్, ఆ విధంగా మనకు 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మన గ్రూప్గా డిస్కస్ చేసి ఏ విషయం ఉండొచ్చు, ఏ విషయంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు కొత్త చట్టం పరంగా మనకు ఏ సెక్షన్ వాడుకోవాలి, ఈ వాడుకుంటే ఏం విషయం ఉంటుంది, ఈ అన్ని డిస్కషన్ మొత్తం ఒక రోజు వరకు చేయడం జరిగింది. చాలా మంచి మనకు కూడా అవగాహన వచ్చింది. సో ఆ విధంగా మీరు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము మీ క్లబ్లో ఉన్న బిల్డింగ్లో లేకపోతే మాకు ఉన్న ట్రైనింగ్ సెంటర్లో కూడా 1 గంట 2 గంటకి ఎట్లా మనము ఈ అవగాహన సదస్సులు చేసుకోవచ్చు. సో దట్ మీ రైటింగ్ పక్కా ఉంటే మీ మధ్యలో మా మధ్యలో లా మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇది చిన్న బుక్లెట్, తెలుగు తర్వాత ఇంగ్లీష్ 3 భాషలో ఉంది. మనము కూడా అవైలబుల్ ఉన్నాము డిస్కషన్ గురించి. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ సీ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ లైట్. ఏం చేంజ్ అయితే చేంజ్ ఈజ్ ఇన్విటబుల్, చేంజ్ ఈజ్ ది ఓన్లీ పర్మనెంట్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. సో ఈ చేంజ్కి భాగంగా ఈ చేంజ్ వచ్చింది. వీ షుడ్ మేక్ ఇట్ ఎ గుడ్ చేంజ్. పబ్లిక్కి లాభం ఉండాలి, పోలీస్కి ప్రెషర్ తగ్గించుకోవాలి, జ్యుడిషియరీ మీద కూడా వర్క్ లోడ్ తగ్గాలి. ఈ అన్ని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వీ నీడ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ సిబ్బంది సంఖ్య 1776 మంది ఉన్నారు.
దాంట్లో మనం 1770 మందికి ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద అంటే కొత్త చట్టాల మీద ఒక్కొక్క బ్యాచ్ కింద 3 రోజుల చొప్పున ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ఈ 3 చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం. నేను కూడా హైదరాబాద్లో పోయి అపాలో ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో కూడా పోయి వచ్చిండ్రు. సో మన వరంగల్ కమిషనర్ అందరికీ కూడా ఈ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. హైదరాబాద్లో కూడా దీని మీద మన డీజీపీ హౌస్లో కూడా ఒకటి సపోర్ట్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి మా దగ్గర సీసీఆర్ నుంచి కూడా ఈ చట్టాలకు సిబ్బందికి ఏమైనా అనుమానం వస్తే డౌట్ వస్తే కూడా మాతో మాట్లాడి క్లారిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించడం. దాదాపు సిబ్బందికి అందరికీ కూడా ట్రైనింగ్ పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.